నేను డాక్టర్ కె అశోక్ రెడ్డి, చైర్మన్ యాక్షన్ కమిటీ తెలంగాణ స్టేట్ ఐఎంఏ. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం కారణం ఏంటంటే, నిన్న 18వ తారీఖు ఈ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు జన విజ్ఞాన వేదిక డాక్టర్ రమేష్ గారు మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మిగతా వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళకు సరైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మీ సందర్భంగా మీ స్టేట్ ఐఎంఏ నుంచి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది ఒక నకిలీ వ్యవస్థ. వాళ్ళు వైద్యులు కాదు, వాళ్ళు ఏ వైద్య కోర్సు చదివిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేదు. దీన్ని పూర్తిగా ఇది నకిలీ వ్యవస్థ, డూప్లికేట్ వ్యవస్థ, ఒక ఫేక్ వ్యవస్థ. అంటే చాలా మంది ఇంకా పొరపాటు పడుతున్నారు, మరి ఉన్నారు కదా ముందు నుంచి. అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ తక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదో కొన్ని మందుల పేర్లు తెలుసుకొని, కొన్ని జబ్బుల పేర్లు తెలుసుకొని మేము వైద్యులమని చెప్పేసి, అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నటిస్తారు. వాళ్ళు దే ఆర్ నాట్ డాక్టర్స్, దే ఆర్ యాక్టర్స్. వైద్యం పేరు మీద యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా సామాన్య బీద ప్రజలను, మామూలుగా ప్రజలను అమాయకులను మోసం చేసే పద్ధతులు వాళ్ళవి. అయితే వాళ్ళు ప్రధానంగా 2009 డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేశారు. వారికి ట్రైనింగ్ ఇవ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడం జరిగిందని చెప్పేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి కోదండరామ్ గారు వత్తాసు పలుకుతున్నారు. నేను కోదండరామ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2009లో జీవో రాజశేఖర రెడ్డి గారు ఇస్తే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కోదండరామ్ గారి మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఎందుకు? అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆ రోజు ఉన్న మెడికల్ కాలేజెస్ అన్ని ఆ రోజు మొత్తం కలిపి ప్రభుత్వ 3 ఉంటే, ప్రైవేటు 6 మెడికల్ కాలేజెస్ ఏమో ఉండే. ఈరోజు 66 మెడికల్ కాలేజెస్ అయినాయి, ప్రభుత్వ ప్రైవేటు. అంటే యావరేజ్గా జిల్లాకు ఒక 2 మెడికల్ కాలేజెస్ ఇప్పుడు వచ్చాయి, ఏర్పాటైనాయి. 10,000 మంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వస్తున్నారు. అంటే స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు కాకుండా ప్లస్ వేరే దేశాల నుంచి వచ్చే కొంతమంది వాళ్ళు వచ్చి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి వాళ్ళు డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు నేను కోదండరామ్ గారిని, మీరు చాలా పెద్ద మనిషి, ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాలలో వారి సేవలు అందించాలని చెప్పేసి మీ ప్రభుత్వం, ఈరోజు మీరు ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక మీ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన ఏదైతే చెప్తున్నారో, మరి గ్రామీణ ప్రజలకు క్వాలిఫైడ్ వైద్యం అందించకూడదా? అంటే ఎప్పుడు వాళ్ళు అన్క్వాలిఫైడ్ ఈ నకిలీ వైద్యుల బారినే పడి వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ధన మాన ప్రాణ నష్టాలను పోగొట్టుకోవాలా? మీరు ఎందుకు ఇంకా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారని మాకు అర్థం కావట్లేదు. అయితే మేము కోరుకునేది ఇది కేవలం ఏదో మా సొంత విషయం కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నది మేము చెప్తున్నాం. ఇలా కేరళ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనుసంధానం చేసి 24/7 వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ఇలా గొప్పగా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని సర్ప్లస్ బడ్జెట్ తోటి ధనిక రాష్ట్రం అని చెప్పుకొని, మరి ఇలా మన గ్రామీణ ప్రజలు, మారుమూల ప్రజలకు సరైన వైద్యము, ఒక నాణ్యమైన వైద్యము అందించే ఆలోచన చేయరా? అంటే మీరు సమైక్యాంధ్రప్రదేశ్లో ఏదైతే వ్యవస్థ ఉందో 2009లో, ఆ రోజున్న పరిస్థితులు ఏంటి, ఈ రోజులున్న పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని మీరు ఆలోచన చేయరా? సో దయచేసి మేము స్టేట్ ఐఎంఏ నుంచి సీరియస్గా మేము దీన్ని ఈ వైఖరిని ఖండిస్తున్నాం. అతి త్వరలో
మేము ముఖ్యమంత్రి గారికి కలవడానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాం. దీన్ని ఈ వైఖరిని ఖండిస్తున్నాం. అతి త్వరలో మేము ముఖ్యమంత్రి గారికి కలవడానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఈ సందర్భంగా దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసి ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఎలా ఉంటుందో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి 24/7 వైద్య సేవలు అందించి ప్రతి మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ విత్ స్పెషలిస్టులు సేవలతోటి అన్ని రకాల వైద్యం అందించే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, యాక్చువల్లీ ట్రైనింగ్ ఇస్తే మేము నేర్చుకుంటాం, సేవలు యథావిధిగా కంటిన్యూ చేస్తామంటున్నారు, ఏం చెప్తారు? అసలు నీకు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి? అసలు నువ్వెవరివి ట్రైనింగ్ నీకు ఎందుకు ఇస్తాం? ఇప్పుడు లేనప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ కొరత ఉన్నప్పుడు సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ లేనప్పుడు అది మీరు అడిగారు, దానికి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇలా క్వాలిఫైడ్ డాక్టర్స్కి వాళ్ళకు సరైన ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. ఇప్పటికీ చాలా మంది వాళ్ళకు అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ఇటు ప్రైవేటు వైద్యము చేసుకునే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రభుత్వ వైద్యాన్ని ముందు తీసుకెళ్లాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్లకు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అనేక రాయితీలు కల్పించి అనేక రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు. అలాగనే మాది కూడా హెల్త్ ఇండస్ట్రీ. నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాలలో, విలేజ్లలో హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళకు అనేక విధాలుగా ప్రభుత్వం ఎంకరేజ్ చేయొచ్చు. రైట్ సార్, మీరు ఎన్ని చెప్పినా కూడా గవర్నమెంట్ తలుచుకుంటే సాధ్యం ఈజీగా అవుతుంది. సో సాక్షాత్ ఎమ్మెల్సీ గారే వాళ్ళకి సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు దీని గురించి? ఇది పూర్తిగా అవగాహన రాహిత్యము. కోదండరామ్ గారికి ఇది తగదు. వారు ఒక ఇంటెలెక్చువల్ ప్రొఫెసరు. మీరు ఒక ప్రొఫెసర్గా ఒక నకిలీ వ్యవస్థను సపోర్ట్ చేయడం అంటే ఇంతకంటే ఇక అమానుష్యం ఇంకోట్లేదు. ఇప్పుడు ఏ రంగంలోనైనా ఒక డూప్లికేట్, ఒక ఫేక్ వ్యవస్థ ఉన్నదా? ఉంటే ఒక బయట కనిపిస్తే దాని మీద వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెడతారా లేదా? ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుందాం. ఒక నకిలీ మందులు అమ్మే వాళ్ళు ఉంటారు, నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టి కేసులు పెడతారు. ఎక్కడ నకిలీ వ్యవస్థ అనేది ఉండకూడదా? ఎందుకు మా వైద్య రంగంలో మీరు ఉన్నారు కదా, చేశారు కదా అంటున్నారు. ఒకప్పుడు ఉన్నారు, చేశారు, అప్పటి పరిస్థితులను బట్టి ఉండే. ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు అవసరం లేనప్పుడు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఎక్కడదండి? వాళ్ళ అవసరమే లేదు. మీరు అంటే వాళ్ళే అంటున్నారు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ వాళ్ళు, క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు కదా అంటున్నారు. మరి ఎంబీబీఎస్ వాళ్ళు, క్వాలిఫైడ్ వాళ్ళు ఎందుకు ఉండరు? గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఫెసిలిటీస్, సరైన పరిస్థితులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కేరళలో, కర్ణాటకలో, ఈవెన్ తమిళనాడులో ఏ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి స్టడీ చేయండి. మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మీకు గవర్నమెంట్ అగెనిస్ట్ గా ఉందా, సపోర్టివ్ గా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు ప్రభుత్వము అగెనిస్ట్ గా ఉందనే భావిస్తున్నాం. కానీ ఈ వైఖరిని విడనాడాలని ఈ ప్రభుత్వము ఇలా ఈరోజు కోదండరామ్ గారు, అటు మహేష్ గౌడ్ గారు వారు వచ్చి మేము మాట్లాడడం అనేది మేము దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి మేము సమాయత్తం అవుతున్నాం. రైట్, ఫైనల్లీ యాక్చువల్లీ మీరు ఇప్పుడు మీ తనిఖీలు ఆగుతాయా? తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయా? తనిఖీలు ఇంకా ఎక్కువ మొత్తంలో జరుగుతాయి. ఈ రోజు టీజీఎంసీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక ఐఎంఏ నాయకుడిగా. ఇలా కొత్తగా టీజీఎంసీ ఎలక్షన్ల తర్వాత వచ్చిన తర్వాత టీజీఎంసీ చేసే పని అది మాటలలో చెప్పలేం. యాజ్ పర్ అంటే వాళ్ళ ఇష్టరాజ్యంగా చేయడం లేదు. అది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారంగానే చేస్తున్నారు, చట్ట ప్రకారంగానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా దాడులు, ఖచ్చితంగా ఈ నకిలీ వ్యవస్థను నిర్మూలించేంత వరకు దాడులు జరుగుతూనే ఉంటాయి. మేము ప్రభుత్వం మీద ఐఎం ద్వారా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దీన్ని నిర్మూలించేంత వరకు దీన్ని మేము వదిలిపెట్టే క్వశ్చన్ లేదు.